దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశములో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకును. దయతో తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన వారమంతా మీ సజీవమైన రెక్కల సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మీరు మీ మందిరములోనికి నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచటానికి మా ఎడల చూపిన కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి వారికిని వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేయండి. మీ వాక్యం పైన మీ కాపుదల ఉంచండి. సమస్త మహిమ మీరు మాత్రమే పొందుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటిననగా, ఎంటాంగిల్డ్ ఇన్ ద ల్యాండ్, దేశములో చిక్కబడి ఉన్నారు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకొనబోతూ ఉన్నాం. దేశములో చిక్కబడి ఉన్నారు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచటానికి ఇష్టపడుతున్నాను. మనము ముందుకు వెళుచూ ఉండగా ఆ రెండు విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి ఈ యొక్క లేఖనములో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే దీనికి ముందుగా కొన్ని విషయాలు మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనము చదివినటువంటి లేఖన భాగములో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ను మీకు చెప్పిన తర్వాత వాక్యాన్ని లోతుగా మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు బైబిల్ గ్రంథములో 5 ప్రాముఖ్యమైనటువంటి నిబంధనల గురించి మాట్లాడాడు. మొట్టమొదటి నిబంధన నోవాహిక్ కవెనెంట్, నోవాహుతో చేసుకున్నటువంటి నిబంధన. నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అది బైబిల్ గ్రంథములో ఉన్న ప్రాముఖ్యమైన 5 నిబంధనలలో మొట్టమొదటి నిబంధన అయ్యున్నది. రెండవదిగా అబ్రహామిక్ కవెనెంట్, అనగా అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన అనేటువంటిది
రెండవ నిబంధనగా మనకు కనబడుతూ ఉన్నది. మూడవదిగా మొసాయిక్ కవనెంట్, మోషేతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన అనేటువంటిది మూడవదిగా మనకు కనబడుతూ ఉంది. నాలుగవదిగా డేవిడిక్ కవనెంట్, దావీదుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన నాలుగవ నిబంధనగా మనకు కనబడుతూ ఉంది. ఐదవదిగా న్యూ కవనెంట్ అనగా నూతనమైన నిబంధన అనేటువంటిది ఐదవ నిబంధన. దేవునికిని మానవులకును మధ్యన జరిగినటువంటి ఒప్పందమే నిబంధన. కనుక మనము మరి నోవాహు యొక్క నిబంధనను ప్రక్కన పెట్టి ఈ యొక్క అబ్రహాము యొక్క నిబంధనను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రియులారా మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. మరి అబ్రహాము యొక్క నిబంధనలో ఏమున్నదనంటే, దేవుడు మెసొపొతేమియా ప్రాంతము నుండి అబ్రహామును పిలిచి, దేవుడు భవిష్యత్తులో తన యొక్క సంతతి వారికి ఏ భూమినైతే ఇవ్వనై ఉన్నాడో ఆ భూమిని అబ్రహాముకు చూపించాడు. మరి దాని నుండి బెహిర్షాబా వరకు దేవుడు భూమిని చూపించి, ఇది నీ సంతానానికి నేను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. దాని నుండి బెహిర్షాబా వరకు చాలా విశాలమైనటువంటి దేశం. ప్రియులారా, ఆ దేశము నీ సంతతి వారు పొందుకునే ముందు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశములో నీ సంతతి వారు దాసరికము చేస్తారు అని చెప్పాడు. అనగా ఈ భూమంతా నీ జనాంగానికి రావాలనంటే 400 సంవత్సరాలు నీ ప్రజలు ఐగుప్తు దేశములో దాసులుగా బ్రతకాలి అని చెప్పాడు. బ్రతకాలని చెప్పిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి తరము మొదలుకొని అనగా ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో వాళ్ళు దాసులయ్యారు. అనగా ఆ రోజుల్లో మనిషి కనీసం 100 సంవత్సరాలు బ్రతికేవాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు కదా. కనీసం తక్కువలో తక్కువ లెక్క పెట్టుకుంటే ఆ రోజుల్లో మనిషి 100 సంవత్సరాలు బ్రతికేవాడు అన్నమాట. అనగా 400 సంవత్సరాలంటే 4 తరాలు వెళ్ళిపోవాలి. 4 తరాలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ భూమిని అయితే నేను చూపించానో ఆ భూమిని నీ సంతతి వారికి స్వాస్థ్యముగా, దేశముగా నేను ఇస్తాను అని చెప్పాడు. అయితే ప్రార్థన మొట్టమొదటి తరంలోనే ప్రారంభించారు. ఎందుకంటే ఫరో ఏం చేసేవాడనంటే, గిడ్డంగులను అనగా గొడవలు కట్టించుకునేవాడు, ధాన్యాగారాలను కట్టించుకునేవాడు, పిరమిడ్లు కట్టించుకునేటువంటి వాడు, పట్టణాలను కట్టించుకునేటువంటి వాడు. కానీ వీళ్ళకి పైసా ఇచ్చేవాడు కాదు, వీళ్ళకి పైసా ఇచ్చేటువంటి వాడు కాదు. పైగా ఎవరు పని చేయకపోతే వాళ్ళను కొరడా దెబ్బలతో కొట్టించేవాడు. కొరడా దెబ్బలతో కొట్టించేవాడు. వాళ్ళకి అయ్యే ఖర్చల్లా కొరడాన్ని కొట్టడానికే ఖర్చు అయ్యేది. వాళ్ళకి ఇంకేం ఖర్చు లేదు. ఏం చేయించేవాడు? నగరాలు కట్టించుకున్నాడు, గిడ్డంగులు కట్టించుకున్నాడు, ధాన్యాగారాలు కట్టించుకున్నాడు, పిరమిడ్లు కట్టించుకున్నాడు. ఇవన్నీ కూడా వట్టినే, రూపాయి జీతం ఇవ్వకుండా ఇశ్రాయేలుల చేత కట్టించుకునేవాడు. అయితే ఇశ్రాయేలీలు దేవునికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 430 సంవత్సరాలు మొర్ర పెట్టారు. మరి దేవుడు 400 అన్నాడని అంటే ఇంచుమించు 400 అన్నమాట. అనగా 4 తరాలు వెళ్ళిపోయినాయి. ముత్తాతలు ప్రార్థన చేశారు, తాతలు ప్రార్థన చేశారు, వాళ్ళకి పిల్లలు ప్రార్థన చేశారు, 4 తరాలు వెళ్ళిపోయినాయి.
ఐదవ తరములో దేవుడు ప్రార్థనకు జవాబిస్తున్నాడు. వారిని దాస్యత్వములో నుండి బయటకు రప్పించుట కొరకు మోషేను ఏర్పాటు చేసుకుని మోషేను అహరోనును వారిద్దరిని కూడా సాధనాలుగా వాడుకుని వారిని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి విడిపించటానికి దేవుడు వారిని నాయకులుగా ఎంపిక చేసుకున్నటువంటి రీతిగానే మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండి, ఎందుకనంటే బానిసత్వము అనేటువంటిది చాలా భయంకరమైంది. బానిసత్వము అనేటువంటిది కేవలం ఇశ్రాయేలీయులకే కాదమ్మా, ఇంచుమించు మనము ప్రపంచ చరిత్ర చదివితే బానిసత్వము అనేటువంటిది చాలా దేశాల్లో ఉంది. బానిసత్వము అనేటువంటిది ఎప్పుడో షేక్స్పియర్ కూడా ఈ యొక్క బానిసత్వం గురించి రాశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో బానిసత్వం ఉండేది, భారతదేశంలో బానిసత్వం ఉండేది. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బానిసత్వము అనేటువంటిది ఉండేది. బానిసత్వం అని అంటే రూపాయి ఇవ్వకుండా పని చేయించుకోవటం అన్నమాట. రూపాయి ఇవ్వకుండా పని చేయించుకోవటం అనేటువంటి బానిసత్వం ఉండేది. దేవుడు ఫరో యొద్దకు పంపించి దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశములో 10 అద్భుతాలు చేసి ఈ యొక్క 5వ తరములో వారిని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపిస్తూ ఉండగా ప్రియులారా, ఫరో ఎంత కఠినాత్ముడనంటే వీరిని ఎవరిని కూడా సునాయాసంగా వెళ్ళిపోవటానికి అంగీకరించినటువంటి వాడు కాదు. సునాయాసంగా ఈ దేశాన్ని విడిచిపెట్టి ఊరికి పనిచేస్తున్న వాళ్ళని ఎవడొదులుకుంటాడు? సునాయాసంగా వెళ్ళిపోవటానికి ఫరో అంగీకరించలేదు. అందుకు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేయవలసి వచ్చింది. అందులో చివరి అద్భుతం ఏంటనంటే ఐగుప్తు దేశపు యొక్క జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు సంహరింపజేశాడు. అనగా ఐగుప్తీయుల ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కూతురు ఎవరైతే జ్యేష్ఠ సంతానంగా ఉన్నారో వాళ్ళందరూ ఒకే రాత్రి చనిపోయారు. సంహారదూత అనగా సంహారదూత అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడే ఆ వీధులు గుండా వెళ్ళి ఏ గుమ్మానికైతే రక్తము పూయబడలేదో ఆ గుమ్మములో లోపల ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానము మరణించింది. ఏ గుమ్మానికైతే ఈ యొక్క పశువును వధించి రక్తాన్ని పూశారో ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠులు రక్షణ పొందారు. ఇంతమంది చనిపోయిన తర్వాత ఫరో మారినట్టే మారి ఏమన్నాడనంటే, మీరు వెళ్ళి మీ దేవుడికి పూజ చేసుకోండి అని వదలలేక 10 అద్భుతాలు చేసిన తర్వాత వదిలేశాడు. మరి వీళ్ళు ఏం చెప్పారనంటే, మేము అరణ్యంలోనికి వెళ్ళి మా దేవుడికి పూజ చేసుకుని మేము వెనక్కి వస్తామని చెప్పారు. మీకు అర్థం చేసుకోండి ఈ మాట. కోయిటా నుంచి ఎవరన్నా అర్జెంటుగా ఇండియాకి రావాలనుకోండి, మళ్ళీ మేము రామండి అంటే వాళ్ళు టికెట్ తీస్తారా? తీరు కదండి. అంచేత వెళ్ళమని లోపల మనకు తెలిసినా ఏమని చెప్తాం అక్కడ? చెప్పండి, మళ్ళీ వచ్చేస్తామని చెప్తేనే కదా టికెట్ తీస్తారు. అలాగా మేము మరలా మా దేవునికి అరణ్యములో పూజ చేసుకుని మేము వెనక్కి వచ్చేస్తాం అని దేవుడు వారి చేత చెప్పించి వారిని మరి అరణ్యములోనికి వెళ్ళేటట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ పని మానేసి ప్రయాణం చేయటానికి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే ప్రియులారా, మీలో ఎంతమందికి ప్రయాణం అంటే ఇష్టం?
ఎంతమందికి ఇష్టం? చాలామందికి ప్రయాణం అంటే ఇష్టం ఉండదు. బస్సు ఎక్కిన దగ్గర నుంచి వాంతులు, వాళ్ళ మనశ్శాంతి ఉండదు. ఇలాంటి వాళ్ళకి ప్రయాణం అంటే చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాను. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలనంటే రయ్యమని వెళ్ళిపోతే మనం ఎంజాయ్ చేయలేం. నిదానంగా ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్డుని చూస్తున్నట్టు మరి మనము ఆ ప్రయాణాన్ని ఆనందించగలం. ఒళ్ళో పెట్టిన దల్లో పెట్టిన తోలేసి ఆవిడ మీద తోలేస్తాడని భయం పెట్టుకుంటే ఆ ప్రయాణాన్ని కూడా మనం ఆనందించలేం. కనుక వీ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ. ప్రయాణాన్ని మనం ఆనందించగలిగితే మనకి విసుగు అనేటువంటిది రాదు. మా ఇంట్లో మా పాపకి ప్రయాణం అంటే విసుగు. ఏమంటుంది తెలుసా? కారు ఎక్కిన వెంటనే ఎప్పుడు వెళ్తాం డాడీ అంటుంది. అనగా మన లైట్స్ ఇచ్చేస్తే వెంటనే వెళ్ళిపోవాలి, అలాగే ఇక్కడ ఎక్కితే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇలాంటి వాళ్ళు జర్నీ ఎంజాయ్ చేయగలరా? మొట్టమొదటిసారి ఆ పిల్లల్ని ఫ్లైట్ ఎక్కించినప్పుడు 2 చెవుల్లోనూ దూది పెట్టేసుకుని నాకు తలపోటు వచ్చేస్తుంది. అందరూ ఫ్లైట్ ఎక్కుతామని ఆనందిస్తారు. ఈ పిల్ల ఏంటి ఫ్లైట్ ఎక్కి ఎంత బాధపడుతుంది అనుకున్నా. తర్వాత మా అందరికంటే ఎక్కువ ఫ్లైట్లో ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి, వీళ్ళు రోజు పని చేసుకునే వాళ్ళు, పని చేయకపోతే దెబ్బలు తినేవాళ్ళు. ఇప్పుడు ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత చూడండి, అందులో నడిచేవాడు ఉంటాడు, నడలేనివాడు ఉంటాడు. ఎందుకంటే ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందనంటే, ఏ రోజునైతే సంహార దూత వెళ్ళి ప్రతి ఇంటిలోనూ జ్యేష్ఠ సంతానాన్ని నాశనం చేసిందో అదే రోజు ప్రతి ఇంటిలోనూ కూడా, అనగా ఇశ్రాయేలీల ఇంటిలో దేవుడు స్వస్థతనిచ్చాడట. ప్రతి ఇంటిలో స్వస్థత ఇచ్చాడు. ఎందుకనంటే ఎవరి మట్టుకు వాళ్ళు నడవటమే కష్టం. అలాంటిది ఇంకొకరిని మోసుకుని వెళ్ళాలనంటే చాలా కష్టంతో కూడినటువంటి పని. దేవుడు ఆ రాత్రి వాక్యం ఏం తెలియజేస్తుందనంటే, నిస్సత్తువ కలిగిన వాడు ఒకడును లేకపోయెను. అనగా నడవటానికి ఓపిక లేనోడు ఎవడు లేడట. ఆ రాత్రి కుంటోడు నడవగలిగేటువంటి వాడు, వంగిపోయినటువంటి వాడు నడవగలిగేటువంటి శక్తిని దేవుడు ఆ రాత్రి వారికి అనుగ్రహింపజేశాడు. తరువాత వారు లేచి వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఒకేసారి ఊరు కాలైపోయిందండి. ఎందుకంటే ఐగుప్తీయులతో కలిసి నివసించేవారు కాదు. వీళ్ళ ఊరు వేరు, వాళ్ళ ఊరు వేరు. వాళ్ళు ఉండేది వేరు, వీళ్ళు ఉండేది వేరు. ముసలోడు మొదలుకొని పిల్లోడు వరకు ఒక్కడు కూడా ఇంట్లో లేడు. వారికి ఉన్నటువంటి ప్రతి పశువును కూడా తీసుకుని, వారు మోయగలిగిన దాన్ని తీసుకుని వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. మరి ఇన్ని రోజుల నుంచి పనిచేశారు, జీతం ఇవ్వలేదు కదా. దేవుడు దానికి కూడా న్యాయం చేద్దాం అనుకుని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? మీ యజమానుల దగ్గరికి వెళ్ళి, మా దేవుడికి మేము పూజ చేసుకోబోతున్నాం, పండగ చేసుకోబోతున్నాం కనుక మీ నగలు మాకు అప్పు ఇవ్వండి, మీ వెండి మీ బంగారము మాకు అప్పు ఇవ్వండి, మా పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తామని దొంగిలించవద్దు అని చెప్పిన దేవుడే వీళ్ళని బంగారము వెండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమన్నాడు. ఎందుకనంటే ఎంతకాలం నుంచి పనిచేస్తారు కానీ వాళ్ళకి జీతము, వీళ్ళు తిరిగి రారని వీళ్ళకి తెలుసు, తిరిగి రారని దేవుడికి తెలుసు, ఏడొచ్చిన ఓనర్లకు తెలియదు వీళ్ళు తిరిగి రారని. వాళ్ళ పండగ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తారు అనుకుంటున్నారు. దేవుడు వెండి బంగారముల చేత వారిని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపించాడు. వీళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఫరో మైండ్లోనికి ఆలోచన వచ్చింది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, మన ఆలోచనలను కూడా ఎరిగినటువంటి దేవుడు. నీ ఆలోచన మంచిదైనా
నీ ఆలోచన చెడ్డదైనా నీ ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు. వీళ్ళ ప్రయాణమై వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫరో తన మైండ్లో ఏం ఆలోచిస్తున్నాడో ఆలోచనను దేవుడు మోషేకు చెప్తున్నాడు. మైండ్లో ఉన్నదాన్ని చెప్తున్నాడండి. ఇక్కడ కూర్చున్నారా? మీ మైండ్లో ఏముందో దేవుడికి తెలుసు. మీరు కోపం కలిగి ఉన్నారా? ద్వేషం కలిగి ఉన్నారా? అసూయ కలిగి ఉన్నారా? మీ మైండ్లో ఏముందో నాకు తెలుసు. ఒకడు అంటాడు ముఖం చూసి జాతకం చెప్పేస్తాను అంటాడు. ఇంకొకడు అంటాడు నీ చేయి చూసి జాతకం చెప్పేస్తాను అంటాడు. ఇంకొకడు అంటాడు నీ ఏలు ముద్దలు చూసి జాతకం చెప్పేస్తాను అంట. ఇవన్నీ నేను ఎప్పుడో చదివేశాను. దేవుళ్ళకి రాకముందు ఇవన్నీ చదివేశాను నేను. ఇవన్నీ కూడా అన్ని చోట్ల పనిచేయవు. కొన్ని చోట్ల సైకాలజీ పనిచేస్తుంది. ఎవడ మైండ్ ఏదో మనకు తెలీదా? చర్చిలో కొంతమందికి ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే 4 రేక్ సెట్లు వేసేసి అక్కడ చచ్చేటేద్దాం, మనం నడిపించేద్దామని ఆలోచన ఉంది కొంతమందికి. ఈ చర్చ నడిపించేద్దామంటే అంత ఈజీ కాదు నాయన. బీపీ తెచ్చుకోవాలి, షుగర్ తెచ్చుకోవాలి, ఈ వాక్యం చెప్పడానికి ఎంతో ప్రిపరేషన్ ఉండాలి. నా కొడుకు కష్టం చూస్తుంటే నాకంటే ముందు బీపీ వచ్చేద్దేమో ఆడికి అనిపిస్తుంది రాత్రంతా నిద్రోడు. ఎందుచేతనంటే చర్చి నడపడం అంటే ఇంతమంది మనుషుల్ని ఒక తాటి మీద నడపడం అంటే ఇది ఎలా ఆషామాషి విషయం కాదు. రేకులు ఎక్కడన్నా దొరుకుతాయి, కాకపోతే నేనన్నా ఇచ్చేస్తాను రేకులు నడిపించి చూడు, నీకు అర్థమవుతుంది ఆ చర్చిలో ఉన్న బాధ ఏంటో. అందుచేత నా మైండ్లో ఏముందో నీకు తెలీదు, నీ మైండ్లో ఏముందో నాకు తెలీదు. కానీ మైండ్ను చదివేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నీ మైండ్ మంచిదో, నీ మైండ్ చెడ్డదో, నీ మైండ్ దుర్మార్గందో, నీ మైండ్ మంచిదో అనేటువంటిది ఎరిగినటువంటి వాడు ఉన్నాడు. ఫరో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫరో తన మైండ్లో అనుకుంటున్న మాటను దేవుడు గ్రహించి మోషేతో చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసేను అని అనుకోనేను. ఈ మాట మీకు ఏమన్నా అర్థమైందా? ఈ దేశములో చిక్కుబడిపోయారు. చిక్కుబడిపోవడం అంటే చూడండి, అది మన మాస్టర్ రావడానికి అర్ధరాత్రి బస్సు ఉండేది. ఆ బస్సు కానీ మనం పక్కే దేనికన్నా వెళ్ళిందాక ఉన్న బస్సు వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్ చేసి ఏమంటాం తెలుసా, నేను మెండపాటలో మన బస్సు కోసం కోరమేలు బస్సు కోసం చూస్తున్నాను, ఈ లోపల అది వెళ్ళిపోయింది, ఇక్కడ చిక్కడిపోయాను అంటామా? అలాగే ఫరో ఏమంటున్నాడనంటే, వీళ్ళను పోనిచ్చాను కానీ వాళ్ళు ఇక్కడ చిక్కుబడిపోయి ఉన్నారు. రెండవది, వాళ్ళ ప్రయాణం ముందుకు వెళ్దామనంటే వాళ్ళకి అరణ్యము వారిని ఆపేసింది. కనుక మనం ఏం చేద్దామనంటే మరలా వెళ్ళి మన సైన్యముతో వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళా వెనక్కి తరిమేద్దాం, వెనక్కి తీసుకొచ్చేద్దాం అని ఫరో అనుకుని, ఫరో ఏమనుకున్నాడో ప్రజలు కూడా అదే అనుకుంటున్నారట. మనం అనవసరంగా పోనిచ్చాం. వాళ్ళను వెంటాడి మనం ఏం చేద్దాము, వారిని వెనక్కి తీసుకొచ్చేద్దాం అని ఆలోచన కలిగి శ్రేష్టమైనటువంటి రథాలను సైన్యాన్ని తీసుకుని ఏం చేశాడో తెలుసా, ఈ ఫరో వారిని వెనక్కి తీసుకొచ్చేద్దామని బయలువెళ్ళాడు. ఈ లోపల ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళ ప్రయాణమై వెళ్తున్నారు. మోషే నువ్వు ఇలా నడిపించు అని దేవుడు వారికి చెప్తున్నాడు. వారికి చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారనంటే, అమ్మ జాగ్రత్తగానండి, ఈరోజు నేను చాలా భారంతో వాక్యం చెప్తున్నాను. ఎందుకనంటే ఇది మీ జీవితాలను మార్చాలి అనేటువంటిది నా ప్రార్థన. ఇప్పుడు మోషే వీళ్ళని నడిపిస్తున్నాడు కదా, ఎక్కడికి నడిపించాడనంటే, ఈ ప్రక్కన ఒక కొండ ఉంది, కుడి ప్రక్కన ఒక కొండ ఉంది, ఎడం ప్రక్కన ఒక కొండ ఉంది, ఎదురుగుండానేమో సముద్రం ఉంది. వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలుసా, ముందు సముద్రము, ఆ ప్రక్కన కొండ,
ఈ ప్రక్కన కొండ. అలాగెళ్తానికి లేదు, ఇలాగెళ్తానికి లేదు, ముందుకెళ్తానికి లేదు. అక్కడ ఆపేశాడు. వెనక్కి తిరిగి వెళ్దామని అంటే శత్రువులు రథాలతోనూ సైన్యముతోనూ ముందుకు వస్తున్నారు. ముందుకు వస్తూ ఉన్నప్పుడు జనానికి ఏమనిపిస్తుంది? జనాలకి ఆందోళన వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేసి అక్కడే బాగుండేది, మాకు చచ్చిదేదో అక్కడే సద్యం కదా, అరణ్యంలోకి రావాలా చావటానికి అని, సమాధులు అక్కడ లేవని ఇక్కడ చావటానికి మమ్ములను తీసుకొచ్చావా అని మోషే మీద సనుగులాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఏదన్నా జరిగేటప్పుడు, ఎక్కడైనా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోయినప్పుడు సనుక్కుంటే ప్రాబ్లమ్స్ పోయి పాలమైతే బాగానుండు. సనుక్కుంటాం వల్ల ప్రాబ్లం పోతుందా? చెప్పండి. సనుక్కోవటం వల్ల ప్రాబ్లం పోదు. అందుచేత దానికి పరిష్కారం కొరకు మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను దేవుడు ఎంత కష్టమైనటువంటి స్థలములో వారిని పెట్టాడో చూడండి. ముందుకెళ్ళలేము, పక్కకి వెళ్ళలేము, ఈ పక్క ఎడం పక్కకి వెళ్ళలేము, కుడి పక్కకి వెళ్ళలేము. వెనక్కి తిరిగి వెళ్దామంటేనేమో సైన్యము. వీళ్ళు ఏమనుకుంటున్నారనంటే ఈ దేశములో వీరు చిక్కబడి ఉన్నారు, వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. కానీ ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడే దేవుడు అద్భుతం ఎలా చేస్తాడో మనకు అర్థమవుతుంది. ఏ నొప్పి లేదనుకోని ప్రార్థన చేస్తావా? ఏ బాధ లేకపోతే ప్రార్థన చేస్తావా? అన్నీ బాగుంటే నువ్వు ప్రార్థన చేస్తావా? అప్పులు లేకపోతే ప్రార్థన చేస్తావా? రోగాలు లేకపోతే ప్రార్థన చేస్తావా? నువ్వు అన్నది అనుకున్నట్టుగా జరిగిపోతే దేవుడు గుర్తొస్తాడా నీకు? రాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాడో తెలిసినా, అటు ఇటు కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వీళ్ళందరూ ప్రాణభయముతో ఉన్నారు, వీళ్ళందరూ సనుక్కుంటూ ఉన్నారు. అనగా ఇప్పుడు ఎలా ఉందనంటే పెనం మీద ఉన్నటువంటి ప్రాణం పొయ్యిలో పడినట్టు అయింది. పెనం మీద ఉన్నదంట, దేని మీద పడ్డదంట? పొయ్యి మీద బెటరా, పెనం మీద బెటరా? పెనం మీద బెటరు, ఇంకా తన టైం ఉంటుంది. పొయ్యి మీద పడితే వెంటనే కాలిపోతాం. ఇప్పుడు పెనం మీద ఉన్నది ఏమైందనంటే పొయ్యిలో పడిపోయినటువంటి పరిస్థితి. అయితే నీవు ఈ భూమి మీద చిక్కబడి ఉన్నట్లయితే, ఎగ్జాక్ట్గా ఫరో తన మనస్సులో ఏం ఆలోచన చేస్తున్నాడో సైతాను గాడు కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళ గురించి అలాగే ఆలోచన చేస్తున్నాడు. సైతానుడు ఫరో ఎలాగైతే ఇశ్రాయేలీయులను వెనక్కి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడో, సైతాను గాడు కూడా నిన్ను క్రైస్తవ్యములో నుండి, దేవునిలో నుండి నిన్ను బయటికి తీసుకెళ్ళిపోవాలి, మళ్ళా దాస్యత్వములోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలి. నువ్వు స్వేచ్ఛగా ఉండటం సైతాను గారికి అస్సలు ఇష్టం ఉండదు. మీరు ఎప్పుడైనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యం బాగుంది, అమ్మయ్య అనుకోండి, అనుకున్నారు ఎప్పుడైనా? అమ్మయ్య ఇవాళ హ్యాపీగా ఉంది, నాకు ఏ బాధ లేదు, నేను సంతోషంగా ఉందాం ఈరోజు అనుకున్నప్పటికీ ఒక తర్వాత ఒకటి నెత్తి మీద పడిపోతుంటాయి. అంచేత మనసులో కూడా ఈరోజు బాగుందని అనుకోవటానికి లేదు మనకి. ఏ టైంకి వచ్చి ఏది మీద పడిపోద్దో మనకేమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూడండి, ఒకసారి ఎప్పటి నుంచో ప్రోగ్రాం వేసుకున్నాం, ఎప్పటి నుంచో ప్రోగ్రాం వేసుకుని ఒక ఊరు వెళ్దాం అనుకున్నాం. ఊరు సగం దూరం వెళ్ళిన తర్వాత మరి గనికమ్మ గారు చచ్చిపోయింది. గనికమ్మ గారు ఫోన్ చేసి ఏమన్నా తెలిసి గనికమ్మ గారు చచ్చిపోయింది అన్న. ఏం చేయండి, నేను వెనక్కి వెళ్ళాను, ముందుకెళ్ళాను. నేను పోనీ అలాగే నా ఊరు వెళ్ళిన తర్వాత నేను మనసందుగా ఉండగలనా? ఆ తర్వాత ఎవరినో పురమాయించుకున్నాం, మొత్తం మీద కార్యక్రమం జరిగించాం. ఎందుకనంటే ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను అంటానికి ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇప్పుడు
అపాయము అనబడేటువంటిది ప్రారంభించబడింది. 10 కారణాలు ఉన్నాయి. మరి ఉచ్చుడారుపేటలో 3 కారణాలతో అయిపోయింది, చెప్పలేకపోయాను. అలాగని ఇంకోసారి వాయిదా వేయటానికి కూడా లేదు. కానీ ఎన్ని అయితే అన్నీ మీ ముందు పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. కనుక వాటిని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఈ మధ్యన అసలు టైం సరిపోవట్లే. ఈసారి నుంచి పాటలు పాడొద్దంటే 2 గంటలు మీరు ప్రసంగం చేసేయండి అంటున్నారు మా పాస్టమ్ గారు. పాటలు పాడకపోతే మీ మొక్కలు చూడగలమా? మాకు ఇవ్వట్లేదనే మొక్కలు చూడలేకపోతున్నాం. పాటలు పాడకుండా వాక్యమే చెప్తే మిమ్మల్ని చూడగలమా? చూడలేం. అంచేత ఇప్పుడు 10 కారణాలు. మొట్టమొదటిది నువ్వు వెనక్కి తీసుకెళ్ళిపోవటానికి ఫరో ఎలా ట్రై చేస్తున్నాడు, సైతానుడు నిన్ను అలాగే ట్రై చేస్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోదామని? వెనక్కి తీసుకెళ్ళిపోదామని. క్రైస్తవ విశ్వాసములో, క్రైస్తవ జీవితములో, భక్తిలో ఉండకుండా నిన్ను వెనక్కి తీసుకుని వెళ్ళిపోవాలని ఫరో ఎలా ప్రయత్నం చేస్తున్నాడు, సైతాను గారు అలాగే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో మొదటి ప్రయత్నం ఏంటనగా నీ స్నేహితుల ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరి ద్వారానండి? నీ పాత స్నేహితులు, అంటే కొత్త వాళ్ళు కాదండి, పాత స్నేహితుల ద్వారా. మనం అందరం కూర్చొని ఏం చేసేవాళ్ళం? మందేసేవాళ్ళం. ఇంతకుముందు మందేసేవాళ్ళం, కాయలు కలిసి కొనుక్కునేవాళ్ళం, కాయలు కలిసి తెచ్చుకునేవాళ్ళం. వీళ్ళందరూ కలిసి ఏం చేసేవారు? మందు వేసుకుని మందు పార్టీ చేసుకునేవారు. ఈరోజు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మావో, నమ్మిన తర్వాత అంటాడు ఈడు భక్తుడైపోయాడు రా. చర్చ్లోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది తాగుతలేదురా అని పేర్లు కూడా వీడికి తెలుసు. ఎవడెవడు తాగుతున్నాడు. వాడు కాయెట్టుకెళ్ళాడు, వీడు కాయెట్టుకెళ్ళాడు, వాడు పెద్ద సైజ్ అట్టుకెళ్ళాడు, వీడు క్వార్టర్ అట్టుకెళ్ళాడు, ఇవన్నీ తెలుసు వీడికి. అంచేత నువ్వు అక్కడే భక్తుడు అయిపోయావా అని నీ పాత స్నేహితుడు ఏం చేస్తాడనంటే భక్తే డ్రింకే. ఏం చెప్తాడండి? భక్తే డ్రింకే. అంచేత రారా, ఇవాళ నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఈరోజు మందు నేను పోయింతాను, చీరలు నువ్వు కొడదు కానీ అని చెప్పేసి పాత స్నేహితుడు ఏం చేస్తాడనంటే నీ పాత అలవాటులోనికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. వీడు గుళ్ళోకి వెళ్ళేది ఇమోషనల్గా మారిపోయాడు కానీ, విమోషనల్గా బాప్తిసం తీసేసుకున్నాడు కానీ వీడిని చిక్కుకున్నాడు. ఎందులో? ఈ దేశములో వారు చిక్కబడి ఉన్నారు అని చెప్పినట్లుగానే నువ్వెక్కడ చిక్కడిపోయావని అనగా మందు పార్టీలో చిక్కడిపోయావు. ఇప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి నీ విశ్వాస జీవితం, భక్తి జీవితం నిలబడి ఉంటుంది. అందరూ చేసిందే నువ్వు చేస్తే ఇంక నీకు ఉపయోగం ఏముంది? అందరిలాగే నువ్వు ఉన్నట్లయితే నీ భక్తి జీవితం వల్ల నీకు కలిగేది ఏమిటి? చాలామంది పాడైపోవటానికి గల కారణం ఏంటనగా మీరు రక్షణ పొందారు కానీ పాత స్నేహితులను వదలలేదు. ప్రియులరా, పాత స్నేహితులను వదలలేదు. వాడు కనపడితే నీతో ఏం చేస్తాడంటే నీతో ఎలా పాపం చేయిందామని ఆలోచన చేస్తూ ఉంటాడు, నిన్ను ఎలా తీసుకెళ్దామని ఆలోచన చేస్తాడు, నిన్ను ఎలా చిక్కుకునేలా చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటాడు. పరో చూసారా? మీరు వెళ్ళండి, మీ దేవుని పూజ చేయించుకోండి బాబోయ్, మా జ్యేష్ఠ సంతానం చనిపోయింది, మీరు ఇక్కడ ఉండొద్దు బాబోయ్, మీరు వెళ్ళండి బాబోయ్ అన్నవాడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఈ దేశముతో చిక్కబడి ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు చిక్కబడిపోయి ఉన్నావేమో. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఆయన క్రిస్టియన్ కుటుంబంలోనే పుట్టాడు కానీ వ్యభిచారిగా బ్రతికాడు. ఒక రోజున దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని బాప్తిసం తీసుకుని మరి నడిచొస్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరితోటైతే వ్యభిచారం చేసేవాడు ఆవిడ ఎదురొచ్చి అగస్టిన్ వెళ్దామా అని అడిగిందట. అమ్మా ఏమని అడిగింది? అగస్టిన్ వెళ్దామా అని అడిగిందట. పాత బంధం, నిన్నటిదాకా ఉన్న బంధం. అడిగితే అన్నాడట, ద అగస్టిన్ నీకు తెలిసిన అగస్టిన్ చచ్చిపోయాడు, ఈయన కొత్త అగస్టిన్, ఇతను కొత్త అగస్టిన్.
నువ్వు పిలిస్తే వచ్చే అగస్టిన్ కాదు, నేను లోపల నుంచి మారిపోయాను, బయట మాత్రం కాదు. దేవుని స్తోత్రం చెల్లిందాం. అటువంటి మార్పు కావాలి. అంచేత నీవు ఏదో ఎగ్జామ్కి పట్టేసి పరీక్ష రాసేయాలని ఏ టీచరు కోరుకోడు. నా బిడ్డను నిద్రలోంచి లేపి పలానా సబ్జెక్టుకి పలానా ప్రశ్నకు జవాబు ఏంట్రా అంటే లేచి లెగ్గొడితే చెప్పేలాగా ఉండాలి చదువు అనేది. ఎలా ఉండాలండి? నాకు ఒక విధంగా భయం వేస్తుంది, ఎందుకంటే పాయింట్లన్నీ నాకు గుర్తున్నాయి. ఇది ఆగిపోతే పాయింట్లు వరుసగా చెప్పనేమని భయం, అంతే మెసేజ్ రాదని భయం కాదు. అనగా దీనికి సర్వీస్ అయిపోయిందో ఏంటో మరి తెలియదు, ఎందుకంటే చాలా వందల కొలది మెసేజ్లు ఉన్నాయి అందులోని. ఇంక నేను లాగలేను అంటున్నట్టుంది, ఇది నేను లాగలేను అంటున్నట్టుంది. అలాగని చెప్పేసి దీన్ని కొనాలంటే 70,000. ప్రార్థన చేద్దాం, దేవుడికి అసాధ్యమైంది తెలియదు. దేవుడికి పనికి ఇది అవసరమైతే ఆయన ఇవ్వడా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం ఎప్పుడైనా ఎవరినైనా అడుక్కున్నామా? లేదు. మన సహాయకుడు యెహోవాయే. అందుచేత నీ పాత స్నేహితులు మందేద్దాంరా, సినిమాకి వెళ్దాంరా, పనికిరాని పని చేద్దాంరా అని చెప్పినప్పుడు నీతో ఇంతవరకు స్నేహం చేసినప్పుడు చచ్చిపోయాడు అబ్బాయి. ఈ రోజు నుంచి నేను కొత్త మనిషిని అన్నప్పుడు ఒకసారి ట్రై చేస్తాడు, 2 సార్లు ట్రై చేస్తాడు, 3 సార్లు ట్రై చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే 3వసారి కూడా తిరస్కరించావో తర్వాత నుంచి నిన్ను ఇన్వైట్ చేయటం మానేస్తాడు. నువ్వు ఏం చేస్తున్నాడు? అబ్బాయి నాకు తాగదమని వెళ్ళలేదండి అది బలవంతం చేసేసాడండి అని చేత వెళ్ళి తాగానండి. ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి నీ పాత స్నేహాల వల్ల, నీ పాత బ్రతుకు వల్ల. మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. పరో ఏమనుకుంటున్నాడో ఎగ్జాక్ట్గా సైతానది అనుకుంటున్నాడు. వీడు అలవాటు, వీడు మనిషి అంటే అక్కడికి వెళ్ళాడు కానీ చర్చలో కూర్చున్నాడు కానీ వీడి బుద్ధులు మాత్రం మారవు. ఎందుకంటే వీడు ఇందులో చిక్కబడి ఉన్నాడు. ఎక్కడున్నాడండి? నూకలు వేసాడు. మా చిన్నప్పుడు చిక్కబడి ఉండటం గురించి చెప్పేవారు మాస్టర్. నూకలు వేసారంట, నూకల మీద ఏమేసారంట? వల వేసారంట. వాళ్ళైతే తిందామంటున్నారంట. దాంట్లో ఒక రుద్ద కపోతం ఉందంట. మీకు గుర్తుందా? రుద్ద కపోతం ఉందంట. వద్దు, వెళ్ళొద్దు, వీళ్ళు మనకు ఉరికినే వేస్తారా భోజనం, మనల్ని పట్టుకోవడానికి వేస్తున్నారు అనేసి అన్నదంట. చిన్న అన్నీ అంటున్నాయంట. దొరికిన దాన్ని పోగొట్టుకుంటే మనకు ఆకలితో ఆడాలి, వెళ్దామంటుందంట. పెద్ద అంటుందంట వీళ్ళు ఊరికినేయరు, మానవులు ఊరికినేయరు, మన ఏదో చిక్కుకోవటానికి వేస్తున్నారు అని అంటే పిల్లలన్నీ కూడా గట్టిగా అరిసినాయి అంట. నీ ముసలి దాని మాట నేనేమంట, ఇప్పుడు అంత లేటెస్ట్ మేము వెళ్దామని చెప్పేసి ఇవన్నీ కలిసి ఆ నూకలు తినడానికి వాళ్ళని అంట. అప్పుడు ఏం చేసిందంట? ప్రతిదీ కూడా వాళ్ళలో చిక్కుబడిపోయినాయట. వాళ్ళలో చిక్కుబడిపోతే ఆ తర్వాత వీళ్ళకి తినటం వరకు తెలుసు కానీ చిక్కుబడిపోతే ఏం చేయాలో తెలియదు. వాళ్ళలో చిక్కుకుంటే ఏం చేయాలో తెలీదు. అప్పుడు అంటున్నారంట, నీ మాట వినకుండా వచ్చి ఇందులో చిక్కడిపోయామో, మరి నీకేమన్నా తెలిస్తే చెప్పు, ఏం చేయాలి, ఇందులోంచి బయటికి ఎలా రావాలి అని వృద్ధకపోతాన్ని అడుగుతున్నారట. ముసలోళ్ళని తీసి పడేయకండి. తల మెరిసిన వృద్ధులందరూ కూడా మనకి ఎవరన్నమాట వాళ్ళు, మనకి సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు. అప్పుడు వృద్ధకపోతం అన్నదంట, మనం వలలో చిక్కుకున్నాం, వాడు మనల్ని పట్టుకుంటాడు, కాల్చేస్తాడు, పేల్చేస్తాడు, తినేస్తాడు, మనం అయిపోతుంది. కానీ మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఉంది. ఏంటో తెలుసా? అందరం కలిసి ఒకేసారి ఎగురుదాం, వల కూడా మనతో పాటు ఎగిరిపోతుంది అని చెప్పిద్దట. ఆ పాఠం చదివారు మీరు? ఎంతమంది చదవలేదు? కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వాళ్ళారా, ఎవడన్నా నీకు నూకలు విసిరాడు అనంటే ఆ నూకలు ఎందుకు విసిరాడనంటే నిన్ను పట్టుకోవడానికే విసురుతున్నాడు. వాడి మైండ్లో ఏముందో తెలుసా? వాడు చిక్కబడి ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? వెళ్దామంటే అరణ్యము, సముద్రం అడ్డు వస్తుంది, ఆ పక్క వెళ్ళాడు, ఈ పక్క వెళ్ళాడు, ఇక్కడ చిక్కబడి ఉన్నాడు అంటూ ఉన్నాడు. రెండవదిగా, పాత స్నేహితులను వదిలేసి నువ్వు కొత్త స్నేహితుల దగ్గరకు వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? రక్షణ పొందలేని నీ ఇంట్లో వాళ్ళు. నేను ఒక సహోదరుని 3 వారాల నుంచి అడుగుతున్నాను, పలానా వాడు గుళ్ళోకి వచ్చాడా అని. 3 వారాల నుంచి రావట్లేదు. ఒక వారం ఏంట్రీని కొట్టడానికి వెళ్ళాడంట, 2వ వారం మందు కొట్టడానికి వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు. మొత్తం మీద ఈరోజు కూడా కనపడతలేదు ఇక్కడ. చుట్టాలు ఏం చేస్తారని అంటే
అలా మేము ఎంతమంది చుట్టాలను పోగొ మా ఇల్లు అక్కడ, పాత చర్చి ఇక్కడ. మనం సరిగ్గా చర్చికి ఎదురొచ్చినప్పుడు మా చుట్టం బస్సు దిగి వస్తుందట. బస్సు దిగి వస్తుంటే ఇప్పుడు ఆవిడ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈవిడితో పాటు వెనక్కి వెళ్ళిపోవాలని. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోయి చుట్టాలకు లాంఛనం చేయాలని. అప్పుడు మా అమ్మ మా నాన్నగారు అన్నారంట, చర్చిలోకి వచ్చేయమ్మా, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం అన్నారంట. ఆవిడ మళ్ళీ మా ఇంటికి రావటం మానేసింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు గుళ్ళోకి వచ్చి వాళ్ళకి చుట్టం ఎదురొస్తే చుట్టాన్ని ఇక్కడ తీసుకొస్తావా, లేకపోతే నువ్వు వెళ్ళిపోయి అక్కడ చక్క పెడతావా? ఆలోచించుకోండి. పాత స్నేహితులు నిన్ను ట్రై చేశారు, నువ్వు ఇక్కడ చిక్కబడి ఉన్నావు, నువ్వు అక్కడికి వెళ్ళటానికి ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు ట్రై చేస్తున్నా తెలుసా? నీ భర్త, నమ్మలేనటువంటి నీ భర్త, నమ్మలేనటువంటి నీ భార్య, నమ్మలేనటువంటి నీ బిడ్డలు నీకు ఆదివారమే నీకు పని చెప్తూ ఉన్నారు. నువ్వేదో విధంగా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి నువ్వు మారిపోతావేమో అని, నువ్వు అభివృద్ధి చెందుతావేమో అని. ఇప్పుడు నీ కుటుంబం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మందిరములోనికి, దేవునిలోనికి, దేవుడు చూపించినటువంటి వాగ్దాన భూమిలోనికి వెళ్లకుండా నీ బంధువులే నీకు ఆటంకం అయిపోతున్నారు. ఒక్క 2 hours దేవుడికి ఇవ్వలేనంత బిజీ. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు ఆయన? అంబానీలాగా ఏమైనా కోట్లు వచ్చి వ్యాపారం చేస్తున్నావా? 2 గంటలు దేవుడికి ఇవ్వకపోవటానికి మేము తెల్లవారుజామున 5 ఎత్తున్నాం. రన్నింగే. పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత పండుకుందామని అంటే రాళ్ళ పనులు స్టార్ట్ చేశారు మా పాస్టర్ అమ్మగారు. అటువంటి పరిస్థితి. అంచేత రన్నింగ్లోనే ఉన్నాం. ఎందుచేతనంటే ఒక 2 గంటలు నువ్వు ఇవ్వలేకపోతున్నావు దేవునికి. చుట్టాలు అండి, ఇలా కార్యక్రమం అండి, ఈ కార్యక్రమం అండి, ఏ కార్యక్రమం అయినా సరే ఆదివారం పెట్టుకుంటున్నాను రాను అని చెప్పలేవా? కానీ ఏం చేస్తున్నావు తెలుసా? నీ చుట్టం వంకని దేవుని సన్నిధిలోనికి రావటం మానేస్తున్నావు. నువ్వు చిక్కుపడిపోతున్నావు ప్రియులరా. దేవుని యొక్క వాక్యం వినిచున్నారు. ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల వాడు ఏం చేయాలో తెలుసా? నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువులను వారిని విడిచిపెట్టగలిగితేనే నువ్వు నన్ను వెంబడించగలవు. వీళ్ళు ఎవరైనా నీకు అడ్డొచ్చినట్లయితే నువ్వు దేవుళ్ళలోను, భక్తిలోను, విశ్వాసంలోను ఎదగలేవు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి ఏదో వంక దొరికితే చాలు దేవుని మందిరం మానేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల మీరు ఎంత నష్టపోతున్నారో మీకు అర్థం కావటం లేదు. ఎందుకంటే వారానికి 2 సార్లు మనం కూడుకుంటున్నాం. అప్పుడో 2 గంటలు, ఇప్పుడో 2 గంటలు కూడుకుంటున్నాం. ఆ 2 గంటల్లో కూడా దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం. మనం అంత బిజీ అయిపోయాం. స్నేహితులకు నువ్వు లొంగలేదు. స్నేహితులకు లొంగకపోతే ఎవరి ద్వారా లొంగింతాడో తెలుసా? చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, మీ ఇంట్లో వాళ్ళ ద్వారా. దేవుడు చిక్కుకుని, మరి దేవుడు నిన్ను ఇక్కడ పంపిస్తూ ఉంటే సాతానుడు నిన్ను చిక్కుకునేలాగా చేస్తూ ఉన్నాడు. 3వది, నిన్ను వెనక పట్టుకుని లాగటానికి, అనగా నువ్వు చిక్కుపోయేలాగా చేయటానికి ఏం చేస్తున్నాడనంటే అనేకమైనటువంటి కొత్త విషయాలను నీ జీవితంలోనికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఎందుకనంటే మా చిన్నతనంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తూకం రావటానికి చింతపండు అంటించేవారు. దేనికి? తక్కిడికి కింద చింతపండు అంటించేవారు. ఆ తర్వాత ఏం నేర్చుకున్నారండి? తక్కిడికి అయస్కాంతం అంటించడం నేర్చుకున్నారు. ఒక 50 గ్రాములు అయస్కాంతం పెట్టాడు అనుకోండి, నీ ఎదురుకుండా తూకం సరిపోతుంది. ఇంటికి వెళ్ళి చూసుకుంటే తూకము సరిపోదు. ఇప్పుడు నువ్వు యథార్థమైనటువంటి దేవుని బిడ్డగా ఉండటానికి నువ్వు పూనుకున్నావు. యథార్థమైనటువంటి దేవుని బిడ్డగా ఉండటానికి పూనుకున్నప్పుడు నీవు తూనికలలో మోసం చేయకూడదు. కొంతమంది గొట్టులు జరిపేస్తూ ఉంటారు. ఇదో పెద్ద ప్రాబ్లం. రాళ్ళు జరిపేస్తూ ఉంటారు. రాత్రి కాడ అందరు నిద్రపోతారంటే వాళ్ళు రాళ్ళు జరిపేస్తూ ఉంటారు. అలా నువ్వు బాగుపడిపోతాను అనుకుంటున్నావా? ఓ మోన ఎక్కువడితే నీకేమన్నా కోట్లు వచ్చి కలిసిపోతాయా? మీకేం చెప్పాను ఇంత ముందోరం? మీకు కిట్టకపోతే, అయ్యా నేను లీటర్ పాలు 60 రూపాయలకి ఇవ్వలేను, నేను 100 రూపాయలు అయితేనే ఇస్తాను అని నమ్మకంగా 100 రూపాయలకి ఖచ్చితంగా అమ్మటం కరెక్టా? లీటర్కి 3 లీటర్లు కలిపి, లీటర్కి 3 లీటర్లు కలిపి దాన్ని 4 లీటర్లు చేసి 4 6 24 కమ్మితే నీకు వచ్చే లాభం ఏంటనగా 140 రూపాయలు. తర్వాత
నీ దగ్గర తాగినోడికి రోగం, తర్వాత ఆడ రోగం నీకు వస్తుంది. అప్పుడు ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి నువ్వు ఎక్కడేస్తావు? హాస్పిటల్కి వేస్తావు. ఇది న్యాయమా? ఇది న్యాయమా? అమ్మా, నేను దేవుడిని నమ్ముకున్న బిడ్డను. తౌడు కేజీ 35 రూపాయలు అయిపోయింది. చెట్టు, దానికి గ్రాసం, గడ్డి ఇవన్నీ కోసి రావడానికి నేను కూలి పనికి వెళ్ళాక కూడా లేదు. గేదెలు మేపుకోవడమే సరిపోతుంది నాకు. నేను ఈ రేటుకి అయితే వేయలేను. నీకు స్వచ్ఛమైన పాలు నీళ్ళు కలపకుండా వేస్తాను, 100 రూపాయలకి వేస్తాను అని అమ్మటం కరెక్టా? లేకపోతే 4 లీటర్లు నీళ్ళు కలిపేసి దాంట్లోనేమో ఊరియా కలిపేసి చేలో ఇవ్వాల్సింది కడుపులో వేసుకుంటే అది మంచిదా? చెప్పండి. ఓ పాస్టర్ గారు అన్నారంట, వారమంతా సోమవారం నుంచి శనివారం దాకా మీరు ఎలా బతికినా పర్లేదు, ఎన్ని మోసాలు చేసినా పర్లేదు, ఎన్ని జేబులు కొట్టేసినా పర్లేదు, ఎంతమంది తీసేసుకున్నా పర్లేదు, ఆదివారం మాత్రం వచ్చి కలిసికి ఇక్కడ కూర్చొని ఆరాధన చేసి ఇక్కడ వేసేసి వెళ్ళిపోండి, అది చాలు నాకు అన్నాడంట. నాకు ఇలాంటి వాళ్ళు కావాలి? మాకు దేవుడికి అలాంటి వాళ్ళు కావాలా? లోకంలో చిక్కబడిన వాళ్ళు కావాలా? నీకెట్టదు, రేట్ ఎక్కువ చెప్పు, అంతేగాని నువ్వు మోసం చేయటానికి ప్రయత్నం చేయకు. ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నాను, అందరూ పరీక్షల్లో స్లిప్ లెటర్ని రాసేసుకుంటున్నారు. ఇలా అందరికి బోల్డ్ మార్కులు వచ్చేస్తాయండి. ఏమొచ్చేస్తాయండి? బోల్డ్ మార్కులు వచ్చాయి. నువ్వు దేవుని బిడ్డో అందరూ పెట్టుకుంటే లేదు, కానీ నేను ఒకదాన్ని పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకోలేను. కానీ దానివి కానీ నువ్వు స్లిప్ పెడితే ఆ రోజు నువ్వే దొరికిపోతే, ఆ రోజు స్క్వాడ్ వచ్చి చెక్ చేసి నువ్వే దొరికిపోతే, నిన్న ఎగ్జామ్లోంచి డిబార్ చేసినట్లయితే నీకు ఒక్కదానికి అవమానం కాదు, నీ ఇంటికి అవమానం, నీ సంఘానికి అవమానం, దేవునికి అవమానం. ఎందుకనంటే నిక్కర్చుగా రాయిపోయినటువంటిది. దేవుడు నువ్వు ఎంత నిక్కర్చుగా ఉంటావని చూస్తున్నాడు. ఎంత నిక్కర్చుగా ఉంటే దేవుడు నిన్ను అంత అభివృద్ధి చేస్తాడు. నమ్మండి ప్రియులారా, ఎన్ని వారాలైంది నువ్వు దేవుని సన్నిధానం చూసి. బయట కూర్చున్న వాళ్ళు ఎవరు కూర్చోలేదు నాకు అర్థమవుతలేదు, కానీ లోపల కూర్చున్న వాళ్ళు అట్లీస్ట్ మీ మొఖాలు తెలుసు నాకు మీరు ఉన్నారని. కానీ దేవదూత వచ్చి లెక్క పెడతాయటండి. అటెండెన్స్ ఎవరు వేసుకుంటారంటండి? అటెండెన్స్? నాకు కూడా ఒకసారి అనిపించదు, తంబెట్టేద్దామా, వచ్చిన వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది, తంబేసి లోనకి రండమా, అప్పుడు మనకి ఎవరు ఇచ్చారో తెలిసిపోద్ది. తెలివైన వాళ్ళు తంబేసి పోతారు. ఏం చేస్తారండి? తంబేసిపోతారు. వచ్చినట్టేమో ఇక్కడ లిస్టులో ఉంటుంది. అంచేత గవర్నమెంట్ ఏం చేస్తారో తెలుసా? నువ్వు వచ్చినప్పుడు వేయాలంట, తర్వాత వెళ్ళినప్పుడు వేయాలంట. అంచేత అలా పెట్టుకోవాలి మన సిస్టమ్. అలాగైతే వస్తాను నువ్వు మందిరంలోనికి, నీ గుందరు మరి మందిరం చూసి ఎన్ని రోజులు అయ్యింది? అందరూ నీ కార్యక్రమంకి రావాలని ఆశపడుతున్నావు. నీ ఇంటిలో జరిగేటువంటి శుభకార్యానికి లేకపోతే విషాద కార్యానికి అందరూ రావాలని ఆశపడుతున్నావు. నువ్వు ఎన్ని కార్యానికి వెళ్ళావు నీ దానికి రావాలని ఆశపడటానికి? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నా. క్రైస్తవుడిగా నీ వ్యాపారములో నీ నిజాయితీ చూపించు, అంతేగాని 100 రూపాయలు దాన్ని తెచ్చి దానికి 1000 రూపాయలు ఎట్టి నీకు కాబట్టి తగ్గిస్తున్నానమ్మా, నీకు 400 తగ్గిస్తున్నానమ్మా, 600 ఇయ్యమ్మా అని వ్యాపారం చేస్తే మీద వ్యాపారం ఎవడో లాభం రాకుండా చేయడు. నేను వ్యాపారం ఎవడు చేసినా లాభం రావడానికి చేస్తాడు, అంతేగాని 100 రూపాయలు 200 రూపాయలు అమ్మితే అది వ్యాపారం అయితే దుర్మార్గమా? చెప్పండి. కానీ మనం ఎవరిని నమ్ముతాం? దుర్మార్గులు నమ్ముతాం. ఇక్కడ తూకం సరిపోద్ది కేజీ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో తూకం మీద వేయండి, ఎంత వస్తుంది? 900 గ్రాములు వస్తుంది. 900 గ్రాములు వస్తుంది. ఇంతకుముందు చిన్నప్పుడు కోటా కిరసనాలకు వెళ్ళేవాళ్ళమండి. ఆడు సిల్లెట్టేవాడు, దానికి ఎందుకు తీర్థమెంపులుగా తీసేవాడు. సిల్లంట పులవమంట కారిపోయేది, అందులో వేసేవాడు, ఇంకో సగం ఇందులో కారిపోయేది. మనం 1 లీటర్ కిరసనాలు వేసాడేమో అనుకునేవాళ్ళు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత 800 ml 200 ml అక్కడే వెళ్ళిపోయింది. ఆ మాత్రం దాన్ని బయట కొనుక్కుంటే ఏంటి, కోట దగ్గర కొనుక్కుంటే ఏంటి? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. అందుచేతన ఇన్ ద మ్యాటర్ ఆఫ్ యువర్ బిజినెస్, నీ వ్యాపారములో నీ నిజాయితీ కావాలి, నీ చదువులో నిజాయితీ కావాలి, నీ ఉద్యోగములో నిజాయితీ కావాలి. ఎందుచేతనంటే నువ్వు ఒక్కసారి చిక్కబడి ఉన్నట్లయితే నువ్వు దానికోసమే చూస్తావు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత ఒకవేళ పాత స్నేహితులందరూ దౌర్భాగ్యులైనట్లయితే కొత్త స్నేహితులను సంపాదించు. మీలో ఎంతమంది దేవుని సన్నిధానంలో ఉన్నవాళ్ళు మీకు స్నేహితులుగా ఉన్నారు? దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వారు స్నేహితులుగా ఉన్నారు. మీ ఐడెంటిటీ మారిపోకూడదు. మా అసలులో ఒకటే ఆధార్ కార్డు, నువ్వు మెండపట్టిన అది ఆధార్ కార్డు, లేకపోతే ఈ మెండపట్టిన ఇంకో ఆధార్ కార్డు వేస్తారు.
చర్చిలోకి వచ్చినప్పుడు బొట్లు తీసేస్తారు. అబ్బా ఇలాగంటే ఈ అమ్మాయి అంటే ఇలా ఉండాలనుకుంటా. బస్సు ఎక్కిన తర్వాత బొట్టు ఎడుతుంది, తర్వాత మాస్క్ ఎడుతుంది, హిందువులాగా నటిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ దేవుడికి కావాలి? చెప్పండి. నాకు ఎవరి గురించి ఏం చెప్పలేదు. మీరు బస్సు ఎక్కారని తెలదు, మీరు ఎట్టుకున్నారని తెలదు. కానీ నేను చెప్తున్నాను, ఆ సూటుగా నీకే తగిలింది. ఒక ఆవిడ తగిలేసింది ఇవాళ పొరపాటుని. సూటుగా నీకే తగిలింది అనుకో, దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకనంటే మై ఐడెంటిటీ ఈజ్ ఐడెంటిటీ ఎవ్రీవేర్ ఐ గో. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే గుర్తింపు, కానీ ఊరికో గుర్తింపు ఉండదు. ఆధార్ కార్డు పెళ్ళైన తర్వాత మార్చుకుంటున్నారు. నెంబర్ అదేనా? ఇంటి పేరు మారుతుంది కానీ నెంబర్ అదేనా? అదే నెంబరు, అదే ఏలు ముద్రలు. అంతేగాని ఈ ఊరిలో ముద్ర, ఆ ఊరిలో ముద్ర మారిపోదు. ఎందుకనంటే నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డగానే జీవించవలసిన పరిస్థితి ఉంది. నాకు ఎవరో ఏదో చెప్పేశారని అనుకోకండి. అయ్యగారికి ఎవరో చెప్పేసి ఉంటారు, నేను మాస్క్ పెట్టుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను చెప్పేసి ఉంటారని మీలో కొంతమంది ఆల్రెడీ ఫీల్ అవుతున్నారా? నాకు ఎవరో చెప్పలేదు, నేను జనరల్గా చెప్తున్నాను అన్నమాట. ఎందుకనంటే మనుషులకున్న అలవాట్లు, మనుషుకున్నటువంటి అలవాట్లు. అందుచేతనే నీ వల్ల ఒకరి విశ్వాసం బలపరచబడాలి, కానీ ఒకరి విశ్వాసం దిగజార్చబడకూడదు. 5వది, దుర్మార్గపు సిద్ధాంతాలను మనము గుర్తించగలగాలి. దుర్మార్గపు సిద్ధాంతాలను గుర్తించగలగాలి. ఆకర్షించేటువంటి మరి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఈ లోకంలో. నిజమైనటువంటి బోధకుడు వాక్యానుసారమైనటువంటి బోధ చేస్తాడు. అబద్ధ బోధకుడు కాసులు పోగు చేసుకోవటానికి చేస్తాడు. అలాగైతే ఇక్కడ అసలే చచ్చేస్తాం. ఎందుకంటే రావులపాలెంలో మరి మేము పైన ఇల్లు కట్టుకున్నప్పుడు 99లో మా పాప పుట్టిన తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు వచ్చి, అయ్యా మీరు ఇక్కడ చర్చి పెట్టండి, సరైన బోధకుడు రావులపాలెంలో లేడు, మీరు పెడితే మీ చర్చికి మేము వస్తాం అన్నారు ఉద్యోగస్తులు. అప్పటికి మా మామయ్య గారి చర్చ్ ఆల్రెడీ అక్కడ ఉంది. నేను మిగతా చర్చిల గురించి ఆలోచన చేయలేదు. మా మామగారు చర్చ్ ఉందండి, నేను కానీ ఈ ఊర్లో పెడితే మా మామగారికి వ్యతిరేకంగా పెట్టారు అని అనుకుంటారండి అని చెప్పేసి మీరు ఏదో చర్చికి వెళ్ళిపోండి, కానీ నేను ఇక్కడ మాత్రం చర్చ్ పెట్టను అని ఒక పల్లెటూరుని ఎంచుకున్నాను. ఎందుకంటే అందరికీ పట్టణాలు కావాలి. అదే నేను పట్టణాన్ని ఎంచుకున్నట్లయితే ఈరోజు 4 కొడుకులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళందరూ పంపితే బోర్డు కట్టలు పోగు చేసుకోవచ్చు. నేను ఈ పల్లెటూరిని పట్టుకుని ఏడుస్తున్నాను నేను. ఎందుకనంటే నా తండ్రిని దేవుడు ఎక్కడ పిలిచాడు, మా తాతగారిని ఇక్కడ పిలిచాడు, నన్ను పిలిచాడు. నాకు ఏం వచ్చినా రాకపోయినా నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను విడిచిపెట్టడు. నాకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన ఇస్తాడని మిమ్మల్ని పట్టుకు మేము వేలాడుతూ ఉంటే మీరేమో ఆ పక్కన ఈ పక్కన చూసి ఆ పాస్టర్ గారు నైస్గా ఉంటారు, మరి అంత నైస్గా నేను ఉన్నాను, ఓకే వెరీ గుడ్, ఆ నైస్గా నేను ఉన్నాను, ఆయనకి నేను కౌరులు చెప్పలేను, మోసపూరితమైనటువంటి మాటలు నేను మాట్లాడలేను. దేవుడు తప్ప నేను తగ్గించలేనని చెప్తాను. నేను ప్రార్థన చేస్తాను కానీ నేను తగ్గించలేను. వాడేమంటాడో తెలిసి నా దగ్గరికి వస్తే అంతమంది స్వస్థ అయిపోతున్నాయి, ఇంతమంది స్వస్థ అయిపోతున్నారంటే నువ్వు ఊరికి అక్కడికి ఆకర్షించబడిపోతున్నావు. ప్రియ సహోదరుడా, నిన్న చెప్పాను, మీరు రాకపోయినట్లయితే ఈరోజు మళ్ళీ చెప్తున్నాను చూడండి. నీ కొరకు నీ సేవకుడు ఏడ్చినంతగా ఇంకెవ్వడు ఏడ్డు. నీ కొరకు నీ సేవకుడు ప్రార్థన చేసినంతగా ఇంకెవ్వడో కూడా ప్రార్థన చేయడు. వాళ్ళు ఎవరనగా నువ్వు సముద్రంలో నీటి బొట్లు అంటాడు. అక్కడ వెళ్తావు, నమస్కారం అంటావు, 10,000 ఇస్తే ప్రార్థన చేస్తావు, కళ్ళు మూసుకుంటారు, ప్రార్థన చేస్తారు, పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వెవడో ఆయన ఎవరో. కానీ నాకు నా బిడ్డలందరూ తెలుసు. స్తోత్రం. నేను ఈ మధ్యన పుట్టిన చిన్నపిల్లలు కొంతమంది ఎవరో తెలకపోతే నేను అడుగుతున్నాను తప్ప మీరందరూ నాకు తెలుసు అంటే తెలీదా? నాకు తెలుసు. మరి ఆయన దగ్గరికి వెళ్తారు మీరు, ఆయనకి మీరు ఎవరో తెలుసా? నేను మాసరెండి అయ్యగారు, నేను పెద్దండి అని నువ్వు చెప్పుకున్నా, పెద్ద అయితే ఇచ్చేసి వెళ్ళమ్మా అని నీ కానుకలు కావాలి. కానీ నీ గురించి భారం ఉందా? అక్కడ నీ గురించి భారం ఉందా? అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవాల్సినంత నెసిటీ మాకుందా? అసలు మన చర్చోళ్ళే మన వాక్యాలు పెట్టరు స్టేటస్. అమ్మ మా చర్చోళ్ళు ఎందుకు పెడతలేదమ్మా స్టేటస్లో, మన చర్చోళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదమ్మా నేను ఎప్పుడన్నా అడిగానా? నాకు అవసరం లేదు. కాసుల కోసం కకృతి పడేవాడైతే ఈ పనులన్నీ చేయాలి. నేను కాసుల కోసం పని చేయట్లేనప్పుడు నాకెందుకు ఆ కకృతి? నన్ను పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు కనుక నువ్వు వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు. కానీ ఒక్కరు చెప్పండి,
నేను సంపూర్ణమైన స్వస్థత పొందాను, అక్కడికి వెళ్ళి నాకు ఏ రోగం రాలేదని ఇక్కడ పడి ఏడిస్తేనే దేవుడు బాగు చేశాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు నువ్వు. నమ్మిన వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ నీ కోసం ఏడ్చారు, నీ కోసం ప్రార్థన చేశారు, ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమిలాడాం. అందుచేతనే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నువ్వు జనాన్ని చూసి అక్కడ ఇమోషన్ అయిపోతున్నావు. డాక్టర్ని నీకు తెలీదు. దేవుడు అన్నాడు, గాయపరుచు వాడను నేనే. తర్వాత మాట చెప్పండి. అంతేగాని స్వస్థపరిచేవాడు రావులపల్లిలో ఉన్నాడని చెప్పాడు దేవుడు. ఆయనే గాయపరుస్తాడు, ఆయన ఎంతమందికి స్వస్థత జరగలేదండి. దేవస్థాపించలేదు. నాకు చాలా ఆనందం కలిగింది. ఒక ఆవిడ కారు కట్టించుకుని మాచర వస్తుంది ప్రార్థనకి. కారు కట్టించుకుని మాచర వస్తుంది అని ప్రార్థనకి. నీకేమి ఇక్కడ విలువ నీకు తెలీదు, నీ సేవకుడు విలువ నీకు తెలీదు. ఎందుకంటే యేసుప్రభు వారు నజరేతు, ఆయన పుట్టి పెరిగిన ఊరు వెళ్ళారట. ఊరు వెళ్తే పైకి తీసుకెళ్ళంటే కొండ మీద నుంచి గెంటేస్తున్నారంట, ఆయన కిందకి చంపేద్దామని గెంటేస్తున్నారట. అప్పుడు ప్రభువు వాళ్ళ యొక్క హృదయాన్ని ఎరిగి ఏమంటున్నాడు తెలుసా? ప్రవక్త తన స్వదేశములో హితుడు కాడు. సొంతూరులో నీ సేవకుడి విలువ నీకు తెలీదు. పొరుగురు వెళ్తే ఇలాంటి పాస్టర్ గారు మాకు ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్వదేశములో నా సొంత బిడ్డలకు ఆ సొంత పాస్టర్ గారు పడుతున్న వేదన, కష్టం మీకు తెలియట్లేదు. అందుచేతనే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, కానీ అక్కడ సరి అయిన బోధ బోధించబడుతుందా? దేవుడు హెచ్చించబడుతున్నాడా? మనిషి హెచ్చించబడుతున్నాడా? ఆలోచన చేసుకుని వెళ్ళు. ఇక్కడ మేమెవ్వరు హెచ్చించబడం, మేము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి అనేటువంటి నినాదముతో మేము ముందు కొనసాగుతూ ఉన్నాం. 5 పాయింట్లు అయినాయి. తర్వాత లాస్ట్ పాయింట్కి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే మన రెండు గంటల ప్రసంగం ఇది. 2 గంటల ప్రసంగం 1 గంటలో చెప్పాలంటే అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అవర్ సెక్యూరిటీ అండర్ దిస్ ట్రయల్. ఇప్పుడు ఫరో మనస్సులో ఉన్నది ఉత్తుదా, నిజమా? ఫరో ఏం ఆలోచన చేసుకుంటున్నాడు? వీళ్ళు ఇక్కడ చిక్కబడిపోయారు, వారికి అరణ్యము వారిని మూసివేసింది, వాళ్ళు ఇంక ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు, వెనక్కి తీసుకుతెచ్చేద్దాం, మళ్ళా వీళ్ళని చాకరీ చేయించేద్దాం, వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయిందాం, వీళ్ళని బానిసలుగానే జీవితాంతము బ్రతికేలాగా చేద్దాం అని అనుకుంటున్నాడు. అయితే దీన్ని అబ్జర్వ్ చేయండి. ఆ స్టేట్మెంట్ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంటు. ఇక్కడ ఫరో తన మనస్సులో ఆలోచన చేస్తుంది, అబద్ధపు ఆలోచన. ఎంతమంది అన్నా రానివ్వండి, ఎన్ని చర్చలన్నా పెట్టుకోనివ్వండి, దేవుడి చిత్తం కాకపోతే దొల్లిచ్చిన టైరు దానికి అదే దొల్లిపోయి ఆగిపోయి పడిపోద్ది, అలా పడిపోద్ది. అది దేవుని చిత్తం అయితే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు ఎంతమందికి కుసిద్ధం వచ్చేసి నేను నెలకొచ్చినాడికి ఎన్ని ఈఎంఐలు కడుతున్నాను, దానికోసం నేను ఎంతో టెన్షన్ పడుతున్నాను, నాకు తెలుసుగా, నీకు తెలుసా? నీకు తెలియదు కదా. అంచేత పాస్టర్ గారు కారు మీద కారు కొనేసుకుంటున్నారు, చేను కొనేసుకుంటున్నారు, ఇలా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యా, నీ దగ్గర నుంచి వచ్చింది కాదురయ్యా, దేవుడు నాకు ఎక్కడి నుంచి ఇవ్వాలో అక్కడి నుంచి ఇస్తున్నాడు. ఎవరి దగ్గర సాపిపాలెం అయితే సంవత్సరానికి ఒకసారి అమెరికా వెళ్ళి అడుక్కు తెచ్చుకుందాం. మరి ఇక్కడ అడుక్కునే కంటే అక్కడ అడుక్కుంటే ఇంకా బాగుంటుంది కదండి. ఎక్కువ ఇచ్చేవాడిని అడుక్కోవాలి కానీ తక్కువ ఇచ్చేవాడిని అడుక్కోవాలి. నేను బాగుపడాలి, ఆస్తులు సంపాదించుకోవాలంటే హాస్టల్ పెట్టమన్నారు. నన్ను హాస్టల్ పెడితే ఏమవుతుంది? నెల డబ్బులు రావాలి. అంచేత పిల్లల్లో మిగిల్చుకుంది బ్రతకొచ్చు. నాకు హాస్టల్ వద్దు, నేను అన్యాయం చేయను అని చెప్పాను. హాస్టల్ పెడతానన్న వాడిని కూడా నేను వద్దన్నాను. ఎందుకనంటే నిక్కర్సైన బోధ, యథార్థమైనటువంటి బోధ చేస్తే పోషించేవాడు మన పోషకుడై ఉన్నాడు. నువ్వు కరెక్ట్గా బ్రతికి చూడు. అంచేతనే యోసేపు కంట తన భార్యను తప్ప అన్నీ అప్పచెప్పేశాడంట. ఎవరికి? పోతీఫరు ఏం చేశాడు? భార్యను తప్ప అన్నీ ఇచ్చేసాడంట. గుట్టగొట్టల కింద ఉంది డబ్బు, గుట్టగొట్టల కింద ఉంది బంగారం, కొంచెం తీసుకెళ్తే ఇక్కడ ఎంత అయితే ఉందో అక్కడ అంత చేసేసుకోవచ్చు ఈ లోపల. నమ్మడు కాబట్టి. మోసం ఎవరిని చేస్తాం? మనం నమ్మినోళ్ళనే కదండి. మాట్లాడరేంటి? మోసం ఎవరిని చేస్తాం? నమ్మినోళ్ళనే కదండి మోసం చేస్తాం.
ఇప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం 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 తీసుకుని పోతీపరకు ఎంత ఉందో అంత సంపాదించేయగలడు. పూతూపలు తీసుకోలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఎంత యథార్థంగా ఉంటావా అని చూస్తున్నాడు. ఎందుకనంటే నువ్వెంత యథార్థంగా ఉంటే అంత అభివృద్ధి చేద్దామని చూస్తున్నాడు. దానికి ఆమెను అంటలేదు ఎవరు? అమ్మా, నీలో యథార్థత చూస్తున్నాడు. యథార్థవంతుడు ఎవడైనా ఉన్నాడా అని లోకమంతా ఆయన చూస్తున్నాడు. ఎక్కడ యథార్థత నువ్వు కనపరుస్తావో దేవుడు అక్కడ నిన్ను అందరికంటే ఎత్తుగా నిన్ను హెచ్చిస్తాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా దేవస్తాడు అని చెప్పండి. యోసేపులో ఏం చూశాడు? యథార్థత చూశాడు. ఇప్పుడు పొజిషన్ ఎలాగొచ్చింది తెలుసా? పోతీపర కంటే ఉన్నవాడు అయిపోయాడు. పోతీపర కంటే గొప్ప అధికారి అయిపోయాడు. ఏం చేస్తున్నాడు అంటే దేవుడు నీలో యథార్థత చూస్తున్నాడు. నీకు ఉన్న కొంచెం దాంట్లో యథార్థంగా ఉన్నావా? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు వాడికి పెద్దది ఇచ్చినా పర్లేదు, దాంట్లో నమ్మకంగా ఉంటాడు. కొంచెంలోనే సగం తప్పించేస్తే ఇంకా పెద్ద దాంట్లో వీడు ఇంకెంత తప్పించేస్తాడు? అందుచేత నా దేవుడు గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇంటిగ్రిటీ సో దట్ హీ కెన్ ఇంక్రీజ్ ద ప్రాస్పెరిటీ. ఆయన యథార్థతను చూస్తున్నాడు, తద్వారా నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయటానికి. ఇక్కడ మీరు గమనించండి, మొట్టమొదటి ఫరో ఏమంటున్నాడు? ఈ భూమి మీద వారు ఈ దేశముతో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారికి అడ్డుగా వచ్చింది, వెనక్కి వెళ్ళారు, ముందుకెళ్ళారు, వెనక్కి రావటం తప్ప వాళ్ళకి వేరే ఠికాణము లేదు అనుకుంటున్నాడు. ఫరో ఏమైతే తన మనస్సులో ఆలోచన చేస్తాడో అది పచ్చి అబద్ధం. ఎందుకంటే నిజంగా మారు మనసు పొందినోడు, నిజంగా ప్రభువుని నమ్మినోడు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళడు అనేటువంటి విషయాన్ని మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవదిగా, మోషే ఎర్ర సముద్రము వరకు నడిపించాడు. అక్కడి నుంచి నడిపించలేకపోతున్నాడు. ఎందుకంటే సముద్రంలో నడిపించగలిగే కెపాసిటీ ఎవరికుంది? దేవుడికి తప్ప ఇంకెవరికి లేదు. మోషే మొర్ర పెడుతున్నాడు, ప్రభువా వెనకాల శత్రువులు, ఈ పక్కన కొండ, మా ఎదురుగుండా సముద్రం. అప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? మోషే నీ కర్రను చాపు, ఈ సముద్రము పాయలుగా అవుతుంది, నేను మిమ్ములను ఈ సముద్రములో నుండి నడిపిస్తాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నాయకుడు మారిపోయాడు శ్రమ వచ్చినప్పుడు. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు నాయకుడు దేవుడై ఉండి దేవుడు నడిపిస్తున్నాడు. ఇది రెండవ విషయం. అంతవరకు ముందున్నటువంటి మేఘస్తంభాన్ని తీసుకొచ్చి దేవుడు వెనక్కి పెట్టాడు. దేవుడు వారికి త్రోవ చూపించాడు. వీళ్ళకి చీకటి, వాళ్ళకి వెలుగు, వెలుగులో వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు. ఇలా రథాలు వేసుకుని ఏం చేస్తున్నారు? సైన్యం పట్టుకుని పాయలైపోయింది. ఒరే ఎలా ఎప్పుడు చూడలేదు మనం ఎలా పాయలు అవుట్పోవటం, ఇందులోంచి వెళ్తే డేంజర్ ఏమో అనుకోవట్లేదు. ఈ రోడ్డు మన కోసమే వేశారు, ఈ రోడ్డు మన కోసమే దేవుడు అంటున్నాడు, మీరు సనుక్కోవద్దు, మోషే నువ్వు భయపడవద్దు, మీరు ఊరకే నిలిచి చూడండి, అలా చూడండి దేవుడు కార్యం ఎలా చేస్తాడో చూడండి. ఊరకే నిలిచిన చాలును, తప్పక ప్రభు కార్యము జరుగును. మోషే కర్ర చాపాడు, దేవుడు అద్భుతం చేశాడు. అమ్మాయ్యా, ఈరోజున మీలో కొంతమంది కుడి పక్కకు వెళ్ళలేకపోతున్నారు, ఎడమ పక్కకు వెళ్ళకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళకపోతున్నారు. మీ సమస్యతో, మీ బాధతో మధ్యలో ఇరుక్కుపోయారు. ఈ రోజున దేవుడు నీకు ధైర్యం చెప్తున్నాడు, నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. మీలో చాలామంది వేదన కలిగి ఉన్నారు. ఆయన నడిపిస్తే నడు సముద్రంలోనైనా నడుస్తాను, ఆయన నడిపిస్తే అగ్నిలోనైనా నడుస్తాను, ఆయన నడిపిస్తే నా నడక ఆగిపోదు.
మూడవది, గాడ్ మేక్స్ ఎ వే దేర్ ఇస్ నో వే. ఎక్కడ మార్గం కనపడలేదో దేవుడు అక్కడ మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. అమ్మ, ఏం చేయాలో నీకు అర్థం అవట్లేదా? నువ్వు సతమతం అవుతున్నావా? నీ జీవితం ఏమైపోతుందని ఆలోచన చేస్తున్నావా? ఎర్ర సముద్రము దాకా నడిపించిన దేవుడు ఇక్కడ నిన్ను వదిలేయటానికి ఇక్కడ వరకు నిన్ను నడిపించలేదు. కార్యమును ఆరంభించిన దేవుడు కార్యాంతము వరకు నడిపించగలిగేవాడు నీవే. మీలో కొంతమంది చదువుతున్నారు, రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. మీలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, రెక్కలు ముక్కలు చేసుకుని ప్రయాసపడుతున్నారు. నేను ఎంత ప్రయాసపడుతున్నా నా జీవితం ఇక్కడే ఉండిపోయింది. నేను కదలలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ప్రభువా, నా యొక్క అప్పులకు మార్గము కనపట్టలేదు, నా జీవితానికి ఒక గమ్యం అనేటువంటిది కనపట్టలేదు. నా ప్రయత్నంగానే ఉండిపోతుంది, మార్గము లేదు అని నీకు అనిపిస్తూ ఉంది. దేవుడు నిన్నెంతవరకు నడిపించింది ఇక్కడ చెయ్యి విడిచిపెట్టడానికి కాదు, నిన్ను కడ వరకు నడిపించడానికి. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ దినాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఊరికే అలా నిలబడి ఉండండి, అద్భుతం నేనే చేస్తాను. ఒక ప్రక్కన మీకు త్రోవ చూపిస్తాను, మరో ప్రక్క మీ శత్రువులను మీ కళ్ళెదురుగుండానే నాశనం చేసేస్తాను. చూడండి, వీళ్ళు నడిచి వెళ్తున్నారు, వాళ్ళేమో రథాల మీద వస్తున్నారు. రథాలు స్పీడ్గా వెళ్తాయా? నడిచి వెళ్తున్నవాడు స్పీడ్గా వెళ్తాడా? రథాలు స్పీడ్గా వస్తాయి. దేవుడు ఆ రథాలకున్న శీలలను పీకేస్తున్నాడు. చక్రాలు ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి. చక్రాలని నిలబెడుతున్నారు, మళ్ళీ శీలలు పెట్టుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ముందుకు సాగిపోతూ ఉన్నారు. వీళ్ళు చివరికి వెళ్ళిపోయారు, వీళ్ళ మధ్యలో ఉండిపోయారు. వీళ్ళ మధ్యలో ఉండిపోయారు. వీళ్ళు అనుకున్నారు మా సమాధులు ఎర్ర సముద్రం దగ్గర అనుకున్నారు. మీ సమాధి ఇక్కడ కాదు, మీ సమాధి వాగ్దాన దేశములోనే. మిమ్మల్ని మధ్యలో విడిచిపెట్టడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. చదువు మధ్యలో ఆపు చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను పిలవలేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక చివరి వరకు నిన్ను నడిపిస్తాడు. శత్రువులు వాళ్ళ కళ్ళెదురుగుండానే పరో చచ్చిపోతున్నాడు, పరో శ్రేష్టమైన సైన్యం చచ్చిపోతుంది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క జలాల్లో కలిసిపోయారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుడు మాత్రము మార్గము లేని చోట నాకు మార్గము చూపించి నన్ను నిలబెట్టాడు. ఈరోజు ఎంతమంది ఈ సిచ్యువేషన్లో ఉన్నారు? అనారోగ్యము అనేటువంటి స్థితిలో స్టక్ అయిపోయారు, అప్పులు అనే దాంట్లో స్టక్ అయిపోయారు, బాధలు అనేటువంటి దాంతో స్టక్ అయిపోయారు. కొంతమంది కుటుంబ సమస్యలు అనేటువంటి దాంతో స్టక్ అయిపోయారు. ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు, ముందుకు వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు. మీరు స్టక్ అయిపోయారు. దేవుడు ఈ రోజుని మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతం చేయమయ్యా, నా జీవితంలో ఒక్క అద్భుతం చేయనైనా. నువ్వు అద్భుతం చేస్తే నేను అవతల ఒడ్డుకు వెళ్తాను. నువ్వు అద్భుతం చేస్తే నా శత్రువులు నా కళ్ళు ఎదురుగుండానే నాశనం అయిపోతారు. నువ్వు అద్భుతం చేస్తే మార్గము లేని చోట మార్గం వస్తుంది. ఎండిపోయినటువంటి గడ్డిని చిగిరింపజేయగలిగేటువంటి దేవుడు నీవు. ఒక అద్భుతం నా జీవితంలో చేయనైనా. ఎప్పుడు విడిచిపెట్టేస్తారో పరిగెట్టిపోదామని అనుకోకండి. నేను మాసంలో టైం రిస్ట్రిక్షన్ పెట్టుకోలేదు. ఉచ్చిలపేట నుంచి మీకు కంగారుగా రావాలి కాబట్టి అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం. ప్రభువా, ఇశ్రాయేలీయులు స్టక్ అయిపోయినప్పుడు వారి జీవితంలో అద్భుతం చేసావు. నాకు ఒక అద్భుతం చేయనైనా. నువ్వు అద్భుతం చేస్తే నా జీవితం మారిపోతుంది నైనా. నువ్వు తప్ప నా మీద జాలి చూపించేవాడు ఎవడు లేడు నైనా అని మీరు దేవుణ్ణి అడగండి. మీరు ఊరక నిలిచిన చాలును, జరుగును దేవుని కార్యం. యుద్ధము నీది కాదు, యుద్ధము దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితానికి ఒక అద్భుతం అవసరం అనుకున్న వాళ్ళందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో దేవునికి మనవి చేద్దాం.